కుసుమహర కుసుమహర కుసుమహర. ఉపదేశామృతంలోని సాధక ధర్మములు శీర్షికలోని మన హరప్రభు మాటలను, మన హరప్రభుని సందేశములను విందాము. కుసుమహర కుసుమహర. నీవు ఎవరినైనా బాధ పెడితే ఎప్పుడు పశ్చాత్తాపంతో విచారిస్తూ ఉండు. నిన్ను ఎవరైనా బాధ పెడితే మర్చిపో, సముద్రం నందలి అమూల్యమైన రత్నములివి అని చెప్తున్నాడు మన హరప్రభు. ఒక్క మాటు నేను చెప్పేది వినండి. శ్రీకృష్ణుడు శ్రీ రాధికను వదిలి వెళ్ళిపోయిన రోజున తన నిశ్చిల్లతో కూడి ఆమె చాలా దుఃఖించి గట్టిగా ఒట్టు పెట్టుకుంది. వారితో చెప్పింది కదా, శ్రీకృష్ణుడు వట్టి దుర్మార్గుడు, మోసగాడు. అతనితో నాకున్న సంబంధాలన్నీ తెగతెంపులు చేసుకుంటున్నాను. నల్లటి రంగు గల ఎట్టి వస్తువును సైతము చూడను, అతని పేరు వినను. ఎవరైనా అతని పేరు ఎత్తితే అట్టి వారి ముఖము కూడా చూడను అని. మరునాడు నిశ్చరుల దగ్గరికి శ్రీకృష్ణుడు వచ్చాడు. ఎంతో ప్రార్థిస్తూ వచ్చాడు. తాను చేసిన పని తప్పేనని విచారించాడు. శ్రీకృష్ణుణ్ణి తన దగ్గరికి రాకుండా ఆటంకపరిచే చెలికత్తెలను చూసి శ్రీ రాధిక అన్నది కదా, ఎందుకు శ్రీకృష్ణుని విషయమున ఆ రీతిగా ప్రవర్తిస్తున్నారు అని. శ్రీకృష్ణుడు దుర్మార్గుడని నిన్ననే ఆమెకు ఎంతో దుఃఖం కలగజేశాడని, అతనితో వారింకేమీ సంబంధము లేదని వారన్నారు. శ్రీ రాధాదేవి కంట తడిపెట్టి అన్నది కదా, తనకేమీ జ్ఞాపకం లేదని. లోకమున అంతకు ఆనందమునిచ్చే శ్రీకృష్ణుడు తనకెట్లా దుఃఖము కలగచేసి ఉంటాడని, తన కోసమే అతడెంతో బాధపడి ఉంటాడని ఊహించి తన్ను తానే చీచి అనుకొని ఏడ్చింది. ఈ విధముగానే శ్రీ రాధిక శ్రీకృష్ణుని తన స్వాధీనం చేసుకుంది. ఆమె అట్టిది కాకపోతే ఆమె ఎట్టి స్థితిలో ఉన్నదో అట్టి స్థితిలో ఆమె ఉండగలిగేదా? పుష్టిగా లేని పుష్పమునకు సువాసన ఉండదు. దానిని ఎవరూ కోరరు, పనికిరానిదంటారు. పుష్టిగా ఉంటే పుష్పము సువాసన కలిగి ఉంటుంది, ఆనందకరముగా ఉంటుంది. అందరూ దానిని కోరతారు. అదే విధముగా సద్గుణములున్న వారిని అందరూ ప్రేమిస్తారు. బాహ్య సౌందర్యమును చూసి పశువులు వ్యామోహం చెందుతవి. సద్గుణములను చూసి దేవతలు సంతోషిస్తారు. బాహ్య సౌందర్యమునకు దాసులయ్యేవారు మాటిమాటికి ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారు. సద్గుణములను మెచ్చుకోవడం వల్ల అంతులేని సంతోషము, సంతృప్తి కలుగుతవి. వ్యామోహం చెందినవారు బద్ధులు. మనుష్యుల సద్గుణములే వారి నిజమైన సౌందర్యము. సద్గుణములు కలవారితో సమానమైన సౌందర్యవంతులు ఎవ్వరూ లేరు. కొద్ది మాటలతో ఈ విషయము మీకు నేను చెప్పాను. మనస్సులో పెట్టుకొని దీనిని ఎప్పుడు మననం చెయ్యండి. నశ్వరమైన శ్రీకృష్ణుని సౌందర్యమును చూసి చంద్రావతి వ్యామోహం చెందింది. శ్రీ రాధిక మాత్రము అతని సద్గుణములను మోహించింది. ఇంత మాత్రం మీకు చెప్తున్నాను. బాహ్య సౌందర్యము కామమును వృద్ధి చేస్తుంది. సద్గుణములు లోపల పుట్టిన అనురాగమును ప్రేమగా మారుస్తవి. ఎవరైనా పాపకార్యం చేసినప్పుడు ఇతరులు దానిని గురించి ప్రసంగిస్తే వారు పాపం చేసిన వారే అవుతున్నారు. ధ్రువుని కథ, ప్రహ్లాదుని కథ వినడం వల్ల పుణ్యం ఎందుకు వస్తుందో ఎవరైనా చెప్పగలరా? సావిత్రి చరిత్రము విన్నవారికి పాపములు నశిస్తవి. ఎందువలనో తెలుసునా? వారందరూ పవిత్రులు, నిష్కళంక చరిత్రలు కాబట్టి. వారిని, వారి విషయములను గురించి ప్రసంగించుకోవడము సత్కార్యమును ఆచరించడమే. ఇదే కారణం కాకపోతే వారిని
సద్గుణములు ఎందుకు ఆశ్రయిస్తవే? అందుచే వారు పవిత్రులయ్యేమని ఎందుకు అనుకుంటున్నారు? సాధువులను నిందించేవారు వారిని పావనం చేస్తున్నారని చెప్పడం కద్దు. ఎప్పుడు వారిని నిందించడం వల్ల వారి పాపములను పైకి లాగి తాము తమలోనికి ఆ పాపములను గ్రహిస్తున్నారు. ఆ విధముగా వారు పాపులగుతున్నారు. సాధువులు పాప విరహితులగుతున్నారు. కాబట్టి ఎదుటివారి దుర్మార్గమును గురించి ఎప్పుడు ప్రసంగించకు, ఆ తలపే పెట్టుకోకు. ఎవడైనా పాపకృత్యం చేస్తే అట్టివాడిలో మంచి గుణమేమైనా ఉన్నట్లు నీకు తెలిసి ఉంటే తప్పకుండా ఆ మంచి గుణమును గురించే ప్రసంగించు. దానినే తలుచుకుంటూ ఉండు. అప్పుడు నీవు పావనమవుతావు. పవిత్రులకు శ్రీకృష్ణుని ప్రియులలో నీవును ఒకడి వగుటకు నీకు అర్హత వస్తుంది. సౌఖ్యము పొందుతావు. ఇతరులను నిందించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళు శ్రీకృష్ణుని బాంధవ శ్రేణిలో చేరలేరు. వారిలో ఒకడు కాదలుచుకుంటే ఇతరుల కార్యములను గురించి ఆలోచించకు. నీ తప్పులే నీ వెనుకొనుటకు ప్రయత్నించు. పుణ్యం సంపాదించడానికి ఇది మిక్కిలి సులభమైన మార్గము. దేవతలను కొలవడము, పవిత్ర గ్రంథములను చదవడము, పుణ్యక్షేత్రములను దర్శించడము, దానములను చెయ్యడము, వీటి వల్ల పుణ్యం రాదు. ఎవడైనా నిన్ను ఏమైనా కావాలని యాచించినప్పుడు ఇష్టం లేకున్నా వాడికి అది ఇస్తూ సాధురూపంతో ఉన్న వీడు రాత్రులు దొంగ అని భావిస్తే నీ దానకార్యమునకు ఫలము ఉంటుందా? అతనికి అసలు ఏమీ ఇవ్వకుండా ఉంటేనే చాలా బాగుంటుంది. కురిపి రోగి అయిన పిల్లను పెళ్లి చేసుకొని ఎవరు ఇంట్లో పెట్టుకోని విధముగానే దుర్మార్గుడు, స్వార్థపరుడు, వక్రబుద్ధి గలవాడు, కృతజ్ఞుడు అగు మనిషిని తన కుటుంబంలోనికి శ్రీకృష్ణుడు చేర్చుకోడు. స్ఫటికము వలె నిర్మలముగాను, ధ్రువుని వలె విశ్వాసముగాను ఉండు. అప్పుడు శ్రీకృష్ణుడు నిన్ను తన కుటుంబంలోనికి చేర్చుకుంటాడు. మన మనస్సులు పవిత్రముగాను నిష్కపటముగాను ఉండుగాక. మన వలనే ఇతరులును అని మనం భావించుట నేర్చుకుందాంగాక. శ్రీకృష్ణుడు మన మనస్సులకున్న ఆవరణమును తొలగించి సరళ మార్గమునకు తీసుకుని పోవునుగాక. శ్యామల కృష్ణుని ముందర విలపించకు, అతడు చూడలేడు. ఆనందమున్న చోట అతడుంటాడు. ఆనందమైన ప్రేమించదలుచుకుంటే నీవు ఆనందంతో ఉండాలి. దుఃఖాశ్రువులు అతనికి ఇష్టం లేదు. ఆనంద బాష్పంలే ఇష్టము. అతడు కొంచెము కుంటవాడు కాబట్టి దుఃఖాశ్రువుల కన్నా ఆనంద బాష్పంలే అంగీకరిస్తాడు. తన సమక్షమందు ఇతరుల బాష్పములు సహించలేడు. సొంత కష్టముల వల్ల కలిగిన కన్నీళ్లు పెద్ద వరదల వంటివి. భూమిని సారవంతము చేసే బదులు పంటలు పాడు చేస్తవి. ఇతరుల కష్టముల వల్ల కలిగిన కన్నీళ్లు వర్షధారల వలె మనస్సును మృదువు చేసి శ్రీకృష్ణ ప్రేమ అంకురించుటకు అనువుగా చేస్తవి. ఎప్పటికీ అందువల్లనే మనిషికి సంతృష్టి కలుగుతుంది. హృదయ వ్యవసాయమునకు ఇంత సులభమైన మంచి మార్గము ఇంకొకటి లేదు. అట్టి కన్నీళ్లతో హృదయమును మృదులము చెయ్యి. అమోఘ సాధనమైన శ్రీకృష్ణ నామముతో దానిని దున్ను. అప్పుడు నీకు సౌఖ్య ఫలము సిద్ధిస్తుంది అని చెప్తున్నాడు మన హరప్రభు. ఈ సాధక ధర్మము శీర్షికలోని మరిన్ని మన హరప్రభు మాటలను, మన హరప్రభుని సందేశములను మరల విందాము. కుసుమహర కుసుమహర కుసుమహర.